విజయవాడలోని 124 అడుగుల భారతరత్న విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతోందని యునైటెడ్ ఎస్టీ ఫోరం జిల్లా అధ్యక్షుడు భయ్యా రాజేంద్ర కుమార్, జిల్లా ట్రెజరర్ మోతా కృష్ణమూర్తులు ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసే ప్రక్రియలో భాగంగానే కొందరు దుండగులు చీటికి మాటున ధ్వంసానికి తెగబడ్డారని మండిపడ్డారు. విగ్రహానికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్మృతివనంలో ప్రతిష్ఠించినటువంటి అంబేద్కర్ విగ్రహాల యొక్క పెడస్టల్ ని కొంతమంది దుండగులు రాత్రిపూట వెళ్లి పాడు చేశారు. అది అంబేద్కర్ భావజాలం మీద దాడిగా మేము భావిస్తున్నాం. ఆ దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వారందరినీ కఠినంగా శిక్షించాలని, సరైన దర్యాప్తు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం గాన పని చేయలేకపోతే ప్రభుత్వమే ఈ పని చేయించింది అని మేము భావించవలసి వస్తుంది. అక్కడ మన విజయవాడలో ఉన్నటువంటి శృతివనంలో మరి దాని పెడస్టల్ మీద కేవలము మరి జగన్మోహన్ రెడ్డి పేరుందనే ఉద్దేశంతో దాన్ని పగలగొట్టడం అనేది మొదటగా వారు చేసినటువంటి తప్పు. రెండు, అక్కడ విగ్రహం లేకుండా చేయాలని మరి శతవిధాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాజ్యాంగ నిర్మాతని యొక్క విగ్రహాన్ని తొలగిస్తే దళితుల యొక్క మరి ఆగ్రహాన్ని ప్రభుత్వం తప్పకుండా చూడాల్సి వస్తుంది. ఈ రోజు మీరు